హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్న బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఎంగిలిపూల బతుకమ్మ రోజు మా గ్రామంలో వర్షం పడుతున్నా గానీ ఆడపడుచులు వర్షంలో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోని బతుకమ్మను తయారు చేసి ఎంతో భక్తి శ్రద్ధలతోని భక్తితోటి ఆ బతుకమ్మని చుట్టూ బతుకమ్మ ఆడడం చూస్తుంటే, వర్షంలో కూడా ఈ ఆడడం చూస్తుంటే బతుకమ్మ అంటే ఎంత భక్తి, బతుకమ్మ అంటే ఎంత గౌరవం ఉందనే దాని గురించి అర్థమవుతుంది. ఇలాగే 9 రోజులు 9 రూపాలలో అమ్మవారిని, బతుకమ్మ వారిని ఈ విధంగా మన ప్రాంతంలో పూజించుకుంటారు. ఆడపడుచులు ఈ విధంగా అమ్మవారిని యొక్క అలంకరణ చేసి ఈ విధంగా బతుకమ్మ ఆడుతారు. తెలంగాణ ప్రాంతంలో పుట్టిన బతుకమ్మ ఇప్పుడు రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి, ఎల్లలు దాటి, మరి ఖండాలు దాటి కూడా ఇతర దేశాలలో, ఇతర ఖండాలలో కూడా బతుకమ్మ నిర్వహిస్తున్నారు. మన తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా అక్కడ బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు. బతుకమ్మ బతుకమ్మ వియాలో, బంగారు బతుకమ్మ వియాలో, బతుకమ్మ బతుకమ్మ వియాలో. జోరు వర్షంలో కూడా ఏ మాత్రం తగ్గకుండా భక్తి శ్రద్ధలతో పండుగ నిర్వహిస్తున్న తెలుగింటి ఆడపడుచులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు. పొద్దు పొద్దున ముద్దు ముద్దుగా పొడమి పూలు పూసిందో, మొగలు చూసి మురిసిందో, పువ్వులు దెంపి ఆడ. మీ ప్రాంతంలో కూడా బతుకమ్మ పండుగ చేశారా? చేస్తే ఎలా చేశారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.